జానపద కళాకారులతో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి నుంచి అనేక మంది కళాకారులను గుర్తించే పని చేస్తున్నాము. మురళీధర్ దేశపాండే, గోపాలరావు ఆధ్వర్యంలో సమీకరిస్తున్నాము. ఆ వారసత్వ కళాకారులను మనం గుర్తించి ప్రభుత్వం గుర్తించేలా ఒత్తిడి చేద్దాము. తద్వారా వారికి రాష్ట్ర ప్రభుత్వంతో కొంత వేతనం వచ్చేలా చేద్దాము. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం వేతనం ఇచ్చేలా మన ప్రయత్నం మనము చేద్దాము. ఒగ్గు కథ చెప్పిన తమ్ముడు, డప్పుతో వచ్చిన మహిళా కళాకారులు, చిరతలతో వచ్చిన అన్నదమ్ములు, కోలాటం చేసిన అక్క చెల్లెళ్ళు, లంబాడ మహిళా కళాకారులు అందరికీ కళాభివందనాలు. ఇక పోరాటం మాత్రమే మిగిలింది. ఆ పోరాటంలో అందరం కలిసి ముందుకు కదులుదాం. అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్ గా రెసిగ్నేషన్ చేపించి కాంగ్రెస్ లో తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయవచ్చు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే డెఫినెట్ గా అంటే ఫీ రియంబర్స్మెంట్ మీద మీరు చూసుకుంటారు. నేను ఒక్కదాన్నే కౌన్సిల్లో బలంగా నిలదీస్తే సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం ఫీ రియంబర్స్మెంట్ అని మాట ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆ మాట కూడా ఎగ్గొట్టింది. మొన్న స్కూల్స్ కాలేజీలు అన్ని బంద్ పెడతామంటే 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మళ్ళీ అది క్లోజ్ చేసి ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలు అన్ని కలిసి 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని నింపుతాం, కవర్ చేస్తాం అంటారు. అట్లాంటిది ఏదైనా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది. ఈ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, కాలేజెస్ మూతపడకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే అది మూతపడ ఇవాళ ఏం జరుగుతున్నది, ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్, కొట్టరాంపూర్, హెచ్బి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపూరి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్, ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ అంతా తీసుకుపోయి డైరెక్ట్ గా మానేర్ రివర్ లో డంప్ చేస్తుంది. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేపు ఇంతకుముందు ప్రకటన ఒకటి వచ్చిందట, కవిత సీఎం కాదు జాగృతి బీసీల కోసం పోరాడుతుందని స్టాండ్ ఉందా? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన, ఇది 3వ జిల్లాలో తిరుగుతాను, ఇంకా 30 జిల్లాలు తిరగాలి. తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని మా కార్యాచరణ ఏంటి అనేటటువంటిది ఆలోచన చేస్తాం. మాకు ఒక్కసారితో క్లారిటీ రాకపోతే 2 సార్లు తిరుగుతాం తెలంగాణ. పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి, అంతేగాని హడావుడు పడిపోయి రేపు పొద్దుకల్లా ప్రకటన చేసి ఇల్లు నెలకి తీసుకొని అటువంటి ఆలోచన లేదు. అదే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ రాజకీయం సింపుల్ కదా. దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ, నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తుంది. 6 నెలల లోపల కొత్త వాళ్ళని తీసుకురావాలి ఎమ్మెల్సీ. అందుకని ఆపుతున్నారేమో నేను అనుకుంటున్నాను. రేపు మాత్రం మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి లెటర్ రాస్తాం. మేము స్పీకర్ గారు, చైర్మన్ గారితో 2 టైమ్స్ మాట్లాడినాను. నేను రాజీనామా చేసినాక లేదు ఆలోచించండి అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆలోచించుకున్నా సార్ రాజీనామా చేద్దామని ఫిక్స్ అయినా, దయచేసి యాక్సెప్ట్ చేయడానికి కూడా చెప్పింది. ఆ తర్వాత కూడా వారు ఆమోదించలేదు. వారు నాతో మాట్లాడుతుంటే చిట్ చాట్ లో మాట్లాడుతున్నారు. సో నేను రేపు ఎల్లుండి డైరెక్ట్ గా వారితో మాట్లాడాను. జాగృతి పూర్తి స్థాయి రాజకీయ పార్టీ ఎప్పుడు ఇంకా ఏమనుకోలేనా, ఇంకా ఒకసారి మొత్తం తెలంగాణ అంతా జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత డెఫినెట్ గా మీ అందరితో మళ్ళీ కూడా ఆలోచన చేసి డక్కా బజాయించి అప్పుడు ప్రకటన చేస్తాం. అటువంటి నిర్ణయం ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. మా మాజీ సహచరులు బీఆర్ఎస్ వాళ్ళ ఫస్ట్ అట్లే అంటారు. ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు. వీళ్ళ బాణమని వాళ్ళు అంటారు, వాళ్ళ బాణమని వీళ్ళు అంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మేము వేలూరుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నాను. మేడం, లాస్ట్ క్వశ్చన్. కేసీఆర్ గారి అంటే రాష్ట్ర సాధనకు పుష్కర కాలం పట్టింది. కేసీఆర్ గారికి సామాజిక తెలంగాణ కవితకి ఎంత సమయం పట్టవచ్చు? ఏమో తెలియదు కదా నేను ఎంత సమయం పడుతుంది. కాకపోతే ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్ గా వస్తున్నాయి కదా. తొందరగా సామాజిక తెలంగాణ రావాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముందు తొందరగా 2026 లోనే వాళ్ళు కులగానే వేస్తామంటున్నారు. వెంటనే బీసీ బిల్లు కూడా పాస్ అయితే చాలా సంతోషం. తర్వాత మా ఆడబిడ్డలది కూడా డీలిమిటేషన్ అయిపోతే మేము కూడా ఒక 69 మంది ఎమ్మెల్యేలు అవుతాం. సో ఇంకా సంతోషం వస్తాయి. ట్రెమెండస్ చేంజెస్ నెక్స్ట్ 3 years లోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది. చాలా చాలా మార్పులు అయితే జరుగుతాయి నెక్స్ట్ 3 years లో. 100% జరుగుతుంది. ఎవరైతే దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారందరినీ కూడా అక్సెప్ట్ చేయించుకుంటాం. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఏదైతే అందరికీ కాంపన్సేషన్ రాలేదో వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం.
ఒకటి ఎక్కడైతే ల్యాప్సెస్ జరిగినాయో అవన్నింటినీ కూడా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జాగృతి. జై తెలంగాణ.